నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బుధవారము. చాలా పని ఉంటుంది, గదులు కడుక్కోవడాలు, బట్టలు వాషింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా పని ఉంటుంది. కానీ తొందరగానే లేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో అస్సలు ఈరోజు లేవడానికి కూడా చాలా టైం పట్టేసింది. 5:30 పైన అయిపోయింది. లేచేసరికి కరెక్ట్గా నాకు ట్యాప్ వస్తుంది. ట్యాప్ రావడంతో ఇంకా లేచి ట్యాప్ పట్టేసుకునేసరికి 6 అట్లా అయిపోయిందిలేండి. వెంటనే స్నానం చేసేసి దేవుడిని అలంకరించేసుకున్నాను. ఫైనల్లీ పువ్వులు కోసుకుందామని చెప్పేసి ఇలా ఇక్కడికి వచ్చాను అనమాట. పువ్వులు అయితే శంఖం పూలు కోసేసుకుని దేవుడికి రోజు దీపం పెట్టేసుకుని గురుచరిత్ర చదవాలండి. లాస్ట్ రోజు కదా ఈరోజు వచ్చేసి, అంటే నేను లక్షవారం మొదలు పెట్టాను. తెల్లవారుజాను వచ్చేసి మనకి వచ్చేసి 7 days అట్లా అయిపోతుంది. ఈ రోజుతో ఏంటంటే గురుచరిత్ర పూర్తి అయిపోతుంది. మళ్ళీ రేపు తెల్లవారుజాము లేచి మళ్ళీ యథావిధిగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుని రేపు ఎవరొకరికి మనకి ఉన్నంతట్లోనే కొద్దిగా పెట్టుకుని, అదే భోజన రూపంలో ఏదైనా కొద్దిగా పెట్టుకుంటే మంచిది. అందుకని చెప్పేసి నేను ఈరోజు గురుచరిత్ర పూర్తి చేసేస్తాను. ముందుగా ఏంటంటే పువ్వులు కోసేసుకుందాము. మీకు శంఖం పూలు చూపిస్తాను చూడండి. చెట్టు అయితే ఇంత చిన్నదిగా ఉంది. పువ్వులు ఏదో చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 ఇట్లా చూడండి ఎన్ని పూలు. 9 10 11 12 అమ్మో 13. అంటే ఎందుకు ఇట్లా మీకు చూపిస్తున్నానంటే, చెట్టు చూస్తే ఇంత చాలా వీక్గా ఉంటుందండి పాపం. అయినా దేవుడు మనకి పువ్వులు అంటే నాకు పిచ్చి కదా, అందుకని చెప్పేసి దేవుడు చూసారు ఎన్ని పువ్వులు. ఇవన్నీ ఇప్పుడు సాయంత్రం కూడా కొన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సాయంత్రం కూడా కొద్దిగా మనం శివయ్యకి ఇష్టం కదా, అందుకని చెప్పేసి కొన్ని ఇప్పుడు పూజ చేసేస్తాను. మ్యాక్సిమం పూలు ఉన్నాయనుకోండి, సాయంత్రం వచ్చేసి మా ఎదురింటి వాళ్ళు సన్నజాజి పూలు ఇస్తారు, అవి శివయ్యకి పెడతాను. ఇప్పుడు వచ్చేసి మన దత్తాత్రేయ స్వామి గారికి ఇవి పూజ చేసేస్తాను. ఇంకా మందార పూలు అవి ఉన్నాయి. అదండి, ఇప్పుడు ఏంటంటే మీకు మళ్ళీ చూపిస్తాను. పూజ అయితే అయిపోయింది, మొత్తం అంతా చేసేసుకున్నాను. టైం వచ్చేసి 7 అట్లా అయ్యింది. గురువు చరిత్ర అయితే కనుక కొద్దిగా చేశాను. మిగతాది వచ్చేసి మళ్ళీ నేను మధ్యాహ్నం మళ్ళీ దీపం పెట్టుకుంటాను కూడా, అప్పుడు కూడా చేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారికి వచ్చేసి నేను అదే గారెలు వేద్దాము అంటే, ప్రతిరోజు ఏం చేస్తున్నానంటే ఫ్రూట్స్ అని, చపాతీ అని, గంజి, అట్లా గంజి కూడా ఇష్టం కదండి దత్తాత్రేయ స్వామి వారికి. అలా రోజుకు ఒక ఐటమ్స్ వచ్చేసి నైవేద్య కింద ఒక చక్కెర పొంగల్ అవన్నీ పరమాన్నం అట్లా పెట్టాను. కానీ ఎందుకో నాకు కొంచెం గారెలు కూడా పెట్టాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు అంటే ఆయనకనే కాదులేండి, ఆయనకి అయితే కనుక మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఒక 5-4 గారెలు వేస్తే మిగతాయి మనం టిఫిన్ కింద కూడా యూస్ చేయొచ్చు కదా అని ఉదయాన్నే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే పప్పు నానిపోయింది, నేను వచ్చేసి కొంచెం రుబ్బుకుని, అంటే రుబ్బింది అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి రుబ్బుకుని రుబ్బు రోల్లో ఇప్పుడు గారెలు వేస్తాను అనమాట. అదండి, టైం అయిపోతుంది. తర్వాత వచ్చేసి నేను వంట ఒకటి చేయాలి. తర్వాత అప్పుడు మళ్ళీ మీకు గారెలు వేస్తుంటే చూపిస్తా. ఇదండి, గారెలు వేయాలంటే ముందు మనకు ఉల్లిపాయలు ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను. మీకు స్పెషల్ ఉల్లిపాయలు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవి చూడండి సైజు ఎంత ఉన్నాయో. ఇవి చిన్న సైజు అనమాట. ఇవి ఉల్లిపాయలు వచ్చేసి ఇవేంటంటే మీకు ఐడియా ఉంటుంది, సిరిపురం పాయలు అని చెప్పేసి చిన్న పాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. మా ఊళ్ళో అయితే కనుక ఇక్కడ కొద్దిగా పండిస్తారు. అంటే ఇవేంటంటే నీచు కూరలు అయితే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు వచ్చేసి, కాకపోతే ఎక్కువ నిలవ ఉండవండి. అందుకని చెప్పేసి నేనైతే ఒక 10 కేజీలు తీసుకున్నాను. ఇవేంటంటే బొడ్డు అవి చెత్త అది ఉంటుంది కదా, అదేది తీయకూడదట. తీస్తే కనుక తొందరగా పాడైపోతాయని చెప్పేసి కొంచెం అంటే కొద్దిగా రద్దుగా ఉండగానే ఉంచేసుకోమన్నారు. నిల్వ ఉంటాయంటే ఇవన్నీ బొడ్డు అది ఉంచుకోవాలన్నారు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. నేనైతే ఇవే కొద్దిగా శుభ్రంగా చేసుకున్నాను. ఇవి వచ్చి చాలా టేస్ట్ ఉంటాయండి ఉల్లిపాయలు, సిరిపురం పాయలు అంటారు.
కాకపోతే ఎక్కువ నిల్వ ఉండవు. ఒక 1 మంత్ ఉండడం కూడా చాలా కష్టమే. కాకపోతే నీచు కూరలకి చాలా టేస్టీ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. కానీ మనకి ఇలా క్యారేజీల్లోకి అది బాక్స్ పెట్టడానికి అది అయితే కొద్దిగా కష్టమే. అంటే తొందరగా ఒలుచుకుని వంట చేయాలంటే అవ్వట్లేదు. నేను ఏం చేస్తున్నానంటే నైట్ టైము ఏదన్నా టీవీ చూసినప్పుడైనా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు అది నేను ఇట్లా ఒలిచేసుకుంటున్నాను. ఇప్పుడు నేను గారెల్లోకి అని చెప్పేసి ఒలుస్తున్నాను అనమాట. ముందు రోజే మనం నైటు కనీసం 1 గంట ముందన్నా ఒలిచేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఈ ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటాయి అనమాట. మన చేపల పులుసులకి అయితే చాలా బాగుంటాయి. ఈ స్పెషల్లీ మనకి మార్కెట్లో కూడా అమ్మవచ్చు. నేనైతే ఇవి తెచ్చుకున్నాను. అది కొంచెం క్యారేజీలకి అయితే కొద్ది కష్టమే. దీని స్పేర్గా వచ్చేసి మనం పెద్ద పాయలు ఉంటాయి కదా, అవి కూడా మనం స్పేర్గా పక్కన పెట్టుకోవడం మంచిదన్నమాట. ఓకే, ఈరోజు ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అనమాట. అంటే దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యం ఎట్లానూ పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఉదయాన్నే గారెలు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి గారెలు వేసేస్తే నైవేద్యం పెట్టేస్తాను. ఇదండి, ఇదిగోండి నేనే స్వయంగా వచ్చేసి రుబ్బురోలో రుబ్బాను. రుబ్బురోలో రుబ్బడం వల్ల ఏంటంటే మంచి టేస్టీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మా వారికి గారెలు వేసేస్తాను. దత్తాత్రేయ స్వామి వారికి ఏంటంటే ఉల్లిపాయ లేకుండా నేను ఒక 4 గారెలు వేసి ఆయనకి నైవేద్యంగా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లి వేసి మేము వేసుకుంటున్నాము. అంటే దత్తాత్రేయ స్వామి వారికి వచ్చేసి ఉల్లిపాయ వేయకూడదు కదా, అందుకని చెప్పేసి ఆయనకి మామూలుగా ప్లెయిన్గానే గారెలు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మేము వేసుకుంటాం అన్నమాట. నూనె అయితే బాగా కాగిపోయింది. చాలా టేస్ట్ ఉంటాయండి బొబ్బరిగాయలు అయితే. ఎక్కువగా వచ్చేసి మేము బొబ్బరిగాయలే వేసుకుంటాము. మా వారికి చాలా ఇష్టం, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ వాయి వేస్తున్నాను. ఇవి ఏంటంటే అప్పటికప్పుడే వేసుకుని తినడం వల్ల ఏంటంటే అంటే స్పైసీగా కరకరలాడుతాయి అనమాట. ఇందులో ఏంటంటే కొంచెం వచ్చేసి నేను బియ్యం కూడా వేసి రుబ్బాను, అందుకని చెప్పేసి కరకరలాడుతాయి. చాలా స్పైసీగా ఉంటాయండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. అండి గారెలు అయితే చక్కగా వేగాయి. ఇప్పుడు పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొక వాయి వేస్తాను. ఉదయాన్నే గారెలు ఎందుకు వేస్తున్నానంటే బాబా గారికి పెట్టచ్చు, దత్తాత్రేయ స్వామికి. మనం కూడా టిఫిన్ కింద తినేయచ్చు కదా, ఇంక వేరే టిఫిన్ చేయని అవసరం లేదు కదా అని ఎట్లా పెట్టుకుంటాను. రెండో వాయి వేద్దాము. ఇదిగోండి స్పైసీగా బొబ్బరి గారెలు. ఇటు వచ్చేసి ఈరోజు మాది దొండకాయ కర్రీ అనమాట. చాలా ఇష్టం, మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజైతే వాళ్ళే గుర్తుకొచ్చారు. దొండకాయ నేను పొడవుగా కట్ చేసి మసాలా పెట్టి నేను చాలా టేస్టీగా వండాను. చాలా బాగుంటుంది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మా వారికి టిఫిన్ పెట్టేద్దాం ఉండండి. ఇదండి ఈరోజైతే 10 అట్లా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను టిఫిన్ తినేస్తాను. గారెలు వేసాను కదా, గారెలు తింటున్నాను. ఇది తినేసిన తర్వాత నేను మిషన్ ఎక్కి బ్లౌజులు ఉన్నాయి, ఒక 1 వరకు కుట్టేస్తాను. తర్వాత వచ్చేసి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం వచ్చి నాకు కొద్దిగా మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది. అంటే దీపం అవన్నీ శుభ్రం క్లీన్ చేసుకోవాలి, దేవుడి మందిరం అదిని. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మళ్ళీ గదులు అవి ఒత్తుకోవాలన్నమాట. ఈ పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుందండి. ఇంట్లో పని అయిపోయిందంటే అమ్మయ్య అనిపిస్తుంది, అంతే కదా. హలో అండి, కరెక్ట్గా 3:10 అవుతుంది టైం వచ్చేసి. ఏంటి మీకు ఎందుకు నేను మళ్ళీ చూపిస్తున్నాను అంటే, నేను 1:30 భోజనం చేసేసాను. అంటే మార్నింగ్ వచ్చేసి కొద్దిగా పని వర్క్ మిషన్ వర్క్ ఉంటే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి 1:30 భోజనం చేసేసాను. తర్వాత వచ్చేసి నేను 2 బ్లౌజెస్ కట్ చేసిన తర్వాత 3:10 అట్లా అయ్యింది టైం వచ్చేసి. ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను బార్లీ కాసానండి, చెప్పాను కదా మీకు మొన్న. బార్లీ కాసాను. మా వారికి అయితే మజ్జిగ వేసి బార్లీ పెట్టేసాను, బాటిల్లో వేసేసాను. ఆయన అయితే మజ్జిగ వేసుకుంటారు. నేనైతే కనుక ఇలా ఈ బాటిల్లో వేసుకుని నేనైతే గ్లూకోజ్ వేసుకుంటాను. మజ్జిగ వేసుకుంటాను, కాకపోతే గ్లూకోజ్ కూడా వేసుకుంటాను. ఆయనకి ఏంటంటే మజ్జిగ ఎక్కువగా ఇష్టపడతారు బార్లీను. కొద్దిగా సాల్ట్ వేసి మజ్జిగ వేసేస్తే బాటిల్ పెట్టేస్తే సాయంత్రం వరకు తాగుతారనమాట. నేనైతే ఏంటంటే ఒక గ్లాస్ వచ్చేసి గ్లూకోజ్ తాగుతాను, ఒక గ్లాస్ వచ్చేసి మధ్యాహ్నం టైంలో
కూడా నేను కొద్దిగా మజ్జిగ కలుపుకుంటాను అనమాట. చూడండి ఇది పడుతుంది ఇట్లా అనమాట. ఇది వచ్చేసి బార్లీ గ్లూకోజ్ అనమాట. వేరే ఇంకో గ్లాస్ ఉంది, ఇంకా ఉంది. ఇది వచ్చేసి ఇంకా ఒక 1:30 ఆ టైంకి అట్లా తాగితే వెంటనే తాగేస్తాను. లేదంటే కనుక కొంచెం మజ్జిగ వేసుకుంటే బాగా పనిచేస్తుంది. అంటే సాయంత్రం చపాతీ తింటాం కదా, చపాతీ తినేటప్పుడు ఈ గ్లూకోజ్లో మజ్జిగ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇంక వాటర్ అవసరం ఉండదు, తాగేసేయచ్చు. ఇదన్నమాట. కరెక్ట్గా 3 మ్యాక్సిమం 3 లోపే తాగుతాను నేను. నాకు ఇంక పళ్ళు పడిపోయి తెలియలేదు, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు తాగుతున్నాను అనమాట. ఇది వచ్చేసి బార్లీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను వీక్లీలో ఒక 2 టైమ్స్ అనుకుంటాను అంతే బార్లీ కాస్తాను. అంటే ఎక్కువగా బార్లీ కాయడం అన్నది తక్కువ అనమాట, కాళ్ళు అవి లాగుతాయని చెప్పేసి ఒక 2 టైమ్స్ అనమాట. మా వారైతే బాగా తాగుతారు. ఇట్లా చాలా టేస్ట్ ఉంటుందండి బార్లీని. మన పిల్లలకి అయితే మా బాబుకి పాపకి చిన్నప్పుడైతే నేను ఇలా బార్లీ కాసేసి మామూలుగా ఉత్తినైతే పిల్లలు బార్లీ తాగరు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా నేను గ్లూకోజ్ వేసి ఇచ్చేసేదాన్ని అనమాట. వాళ్ళు తాగేసేవారు. తర్వాత వాళ్ళకి తెలిసిపోయి ఇప్పటికీ కూడా బార్లీ అంటే ఇష్టపడరు, కానీ గ్లూకోజ్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. సేమ్ మనకి ఎట్లా ఉంటుందంటే రస్నా టైప్లో టేస్ట్ ఉంటుంది, కానీ తప్పకుండా తాగాలి. అదండి, ఇప్పుడైతే నేను ఈరోజు బార్లీ తాగాను. రేపు వచ్చేసి వేరే లిక్విడ్. టైం వచ్చేసి 3:30 అట్లా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు కొద్దిగా వర్క్ ఉంది. అంటే నేను వచ్చేసి చీర ఫాల్స్లు అవి వేయాలన్నమాట. అవి వేసేస్తే ఒక 6-7 చీరల వరకు ఉన్నాయి, ఫాల్స్లు వేసేస్తాను. నిన్న మొన్న కలిపి నేను ఒక 7-8 బ్లౌజుల వరకు కుట్టాను. అవైతే హ్యాండ్ వర్క్ కూడా చేసుకున్నాను. కుట్టడం అయితే బాగానే కుట్టేస్తున్నాం, కానీ హ్యాండ్ వర్క్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ చెయ్యాలి కదా, అందుకని చెప్పేసి బ్లౌజులు అయితే కుట్టేశాను. నిన్న మొన్న కూడా కుట్టేశాను. అవి వచ్చేసి ఇంకా సారీస్ అయితే ఫాల్స్లో వెయ్యాలి. ఇప్పుడు అవి వేసేస్తాను. ఇంకా మహా అయితే ఒక 5 ఆ టైంకి అట్లా అయిపోతాయి. అదండి, ఇప్పుడు నేనైతే మిషన్ ఎక్కాలి. అంటే సారీస్కి ఫాల్స్లు వేసేసిన తర్వాత మళ్ళీ మీట్ అవుతా. ఓకే, 5:30 అయ్యిందండి. టైం అయితే ఇట్ అయిపోతుంది, కానీ ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. అసలు గాలి వేయట్లేదు అసలు వచ్చేసి. ఇంకా అట్లా ఫ్యాన్ అయితే అలా తిరుగుతూనే ఉంది. నేనైతే చీర ఫాల్స్లు వేసాను. ఇవిగోండి 1, 2 ఇవన్నీ చీరలన్నీ ఫాల్స్లు వేసేసుకున్నాను. మడత కూడా పెట్టేశాను. ఇటు వచ్చేసి ఇలా వచ్చేసి బ్లౌజులు కుట్టుకున్నా. 1, 2, 3, 4, 5 ఒక 6 బ్లౌజులు అండి. 6 బ్లౌజులు నిన్న ఈరోజు కుట్టాను. అవి వచ్చి హ్యాండ్ వర్క్ చేస్తున్నాను. కొన్ని అయితే మా వారు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు. ఇవి ఏంటంటే రేపు ఇచ్చేసేయాలి. ఇవి వచ్చేసి బట్టలు వచ్చేసి ఇంకా 5:30 అట్లా అయిపోయింది. ఒక 10 నిమిషాలు తర్వాత నేను మళ్ళీ వాకింగ్ చేయాలి. ఈరోజైతే ఇంకా ఫుల్ వర్క్ ఉందండి. నాకైతే అసలు ఖాళీ ఉండదు. ఇంట్లో పని చేసుకోవడము, స్టిచ్చింగ్ చేసుకోవడము అట్లానే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పైకి వెళ్ళి చక్కగా గాలి పీల్చుకుని, ప్రకృతి గాలి కదా, చక్కగా అంతా తిరిగి కాసేపు ఒక 20 నిమిషాలు తిరిగేసి కిందకు వచ్చేసి మళ్ళీ స్నానం చేసేస్తా. ఈ రోజుతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్.